యూజ్ చేయాలనుకుంటే మాత్రమే ఇది అయితే మీకు ఖచ్చితంగా యూజ్ చేయాల్సిందే. బట్ ఇవన్నీ ఖర్చులు మేము యూజ్ చేయమంటే సింపుల్గా 20-30 వేలల్లో DJI యాక్షన్ కెమెరా అయితే దొరుకుతుంది. సో అదైతే తీసుకోండి, అది కూడా బెస్ట్ అన్నమాట. సో ఎవరైనా మోటో వ్లాగింగ్ చేయాలనుకుంటే వాళ్ళకు ఫస్ట్ కావాల్సింది వాయిస్ క్లియర్గా రావడం మాత్రమే, వాయిస్ నాయిస్ లేకుండా రావడం మాత్రమే ఫస్ట్ కోరుకుంటారు. సో దానికోసమే మనమైతే ఒక ప్రోడక్ట్ అయితే తీసుకున్నాం. చూడండి, మీడియా మోడ్ అయితే ఖచ్చితంగా మోటో వ్లాగింగ్కి గోప్రో యూజ్ చేసే వాళ్ళకు తప్పనిసరిగా ఇది అయితే ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఎందుకంటే వాయిస్ రిడక్షన్ అనేది, వాయిస్ నాయిస్ అనేది అన్నీ రిమూవ్ చేసి మనకు వాయిస్ని అయితే చాలా క్లియర్గా. మౌనో మైక్ని అయితే ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. ఏం లేదు, మనం నార్మల్గా ఇట్లా చింపేస్తున్నాం అనమాట. ఒకవేళ ఇదే కనుక ఫ్రాడ్ వస్తే కూడా రిఫండ్ అయితే మనకు లభించడం కూడా సక్సెస్ఫుల్గా లభిస్తుంది అనమాట. మౌనో మైక్ అనమాట. సో ఫస్ట్ ఇది మన హెల్మెట్ లోపల మాట్లాడేది, ఇందులో ఉండేది మనం హెల్మెట్ బయట మాట్లాడేది. చాలా యూట్యూబ్లో అయితే సెర్చ్ చేసినా కాబట్టి మీ ముందు అయితే ఈ ప్రోడక్ట్ ఈరోజు తీసుకొస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఆల్రెడీ ఈ మీడియా మోడ్ని మనం అన్బాక్సింగ్ చేసినాం. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే మన డిస్క్రిప్షన్లో పెడతా, ఆ లింక్ని క్లిక్ చేసి చూడండి. ఇప్పుడు ఈ మౌనో మైక్ అయితే మనం అమెజాన్ నుంచి బుక్ చేసి ఇప్పుడే తీసుకొచ్చినాం. ఇప్పుడే చూడండి, దీన్ని అయితే ఇంకా అన్బాక్సింగ్ అయితే చేయలేదు. అన్బాక్సింగ్ అయితే చేద్దాం ఫస్ట్. చలో గైస్, ఇక అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఈ పోర్ట్ అనేది మనం గోప్రోలోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట ఈజీగా. సో మనం ఇప్పుడు గోప్రోలో అయితే ఫిట్ చేసి చూపిస్తా, చూడండి స్కిప్ చేయకుండా వీడియోని. అండ్ మైక్ కూడా ఫిట్ చేద్దాం, వితౌట్ మైక్ రైడ్ చేద్దాం అండ్ విత్ మైక్ రైడ్ చేద్దాం. రైడ్ చేస్తున్నప్పుడు ఏది మనకు కంఫర్టబుల్గా అనిపిస్తుందో అదే మాత్రమే మనం. బ్రాండ్ న్యూ ఐటమ్ మీడియా మోడ్ ఇదైతే మనం బై చేసినాం. ఎందుకు తీసుకున్నాం అండ్ దేనికోసం బై చేసినాం, దీని వల్ల లాభం ఏంటిదో అవన్నీ అయితే చాలా క్లియర్ కట్ గా అయితే మీ అందరికీ వివరించడానికే ఇది తీసుకున్నాను అనమాట. సో బాక్స్ మీద ఏముందో అండ్ ఏమేమి ఉన్నాయో అండ్ ఎంత పడ్డదో అదంతా అయితే ఫస్ట్ చూపించేస్తా. దాని తర్వాతనే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. దీనివల్ల యూజెస్ ఏంటిదో, మోటో వ్లాగింగ్ కి దీనికి ఏమన్నా సంబంధం ఉందా లేదా అవన్నీ ఇప్పుడు దీంట్లో అయితే మనం తెలుసుకోబోతున్నాం అనమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో బాక్స్ వచ్చేసి గోప్రో హీరో 11 మీడియా మోడ్ అనమాట. ఇది చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా మీ అందరికీ, గోప్రో అండ్ గోప్రో మీడియా మోడ్, దాంతోపాటు ఒక మైక్ కూడా వస్తుంది అనుకుంటా మీద. అండ్ ఇక్కడ చూస్తున్నారంటే ఇది మీడియా మోడ్ అనమాట. ఇది దేనికి యూజెస్ అవుతాయి అంటే గోప్రో హీరో 10 బ్లాక్ అండ్ హీరో 9కి అయితే వస్తుంది. మనది హీరో 10 కాబట్టి మన దానికైతే పర్ఫెక్ట్గా అయితే రావడం జరుగుతుంది. సో అందుకోసమే మనం అయితే దీన్ని బై చేసినాం అనమాట. అండ్ 3mm మైక్ పోర్ట్, దీనికి మైక్ పోర్ట్ కూడా ఉంది ఇంకోటి. అండ్ అవుట్ పోర్ట్ HDM, అది దాని గురించి మనకైతే తెలియదు అనమాట. సో USB-C పోర్ట్, అదే మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు అండ్ దాంతో కూడా మనం రికార్డింగ్ చేసుకోవచ్చు అనమాట. సో అవన్నీ దీని మీద అవైలబుల్గా ఉన్నాయి. ఇది దేనికి యూజ్ చేస్తామంటే మన గోప్రోకి అయితే యూజ్ చేస్తున్నాం. సో దీని కాస్ట్ వచ్చేసి మనం మిడిల్ అయితే చెప్తాం. దీనితో పాటు మనం ఇంకో ప్రోడక్ట్ అయితే ఆన్లైన్లో బుక్ చేసి తీసుకున్నాం. ఇది మౌనో మైక్ అనమాట. సో ఫస్ట్ ఇది మన హెల్మెట్ లోపల మాట్లాడేది, ఇందులో ఉండేది మనం హెల్మెట్ బయట మాట్లాడేది. సో ఇవి రెండిట్లా వాయిస్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో నేను చాలా యూట్యూబ్లో అయితే సెర్చ్ చేసినా కాబట్టి మీ ముందు అయితే ఈ ప్రోడక్ట్ ఈరోజు తీసుకొస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఆల్రెడీ ఈ మీడియా మోడ్ని మనం అన్బాక్సింగ్ చేసినాం. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే మన డిస్క్రిప్షన్లో పెడతా, ఆ లింక్ని క్లిక్ చేసి చూడండి. ఇప్పుడు ఈ మౌనో మైక్ అయితే మనం అమెజాన్ నుంచి బుక్ చేసి ఇప్పుడే తీసుకొచ్చినాం. ఇప్పుడే చూడండి, దీన్ని అయితే ఇంకా అన్బాక్సింగ్ అయితే చేయలేదు. అన్బాక్సింగ్ అయితే చేద్దాం ఫస్ట్. చలో గైస్, ఇక అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనం దీన్ని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం అనమాట. సో ఇక్కడ చూస్తున్నారంటే ఇక్కడ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఇది ఏమేమి పెట్టుకోవాలి అండ్ ఎట్లా యూజ్ చేయాలి అనేవి కూడా ఇక్కడైతే కనిపిస్తున్నాయి అనమాట. సో ఫస్ట్ దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. మనం ఆల్రెడీ నిన్న అన్బాక్సింగ్ చేసిందే. సో ఏం లేదు, ఇట్లా ఒక క్లిప్ వస్తుంది, మనం తీసుకునేటప్పుడు ఇట్లనే తీసేయాలన్నమాట ఇవన్నీ. సో ఇట్లా తీసిన తర్వాత ఇట్లయితే చినుగుతుంది అండ్ ఇదంతా బయటకు తీయాలి. ఫస్ట్ బయటకు తీసిన తర్వాత ఇగో మనకి ఒక క్లిప్ అయితే వస్తుంది. సో ఇదనమాట. అండ్ దీంతోపాటు ఒక క్లిప్ కూడా వచ్చింది. సో ఇదే మన బ్రాండ్ న్యూ ఐటమ్ అన్నమాట. ప్రోడక్ట్ అయితే ఈ విధంగా ఉంది. ఫస్ట్ కింద ఏమో పేపర్లు వచ్చినాయి. సో ఈ పేపర్లు వచ్చేసి మనకు మీడియా మోడ్ని ఏ విధంగా అప్లోడ్ చేయాలి, అదే ఏ విధంగా పెట్టాలి అవన్నీ, ఇవన్నీ పిక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. దీన్ని చూసి మనం
నీట్గా అయితే పెట్టుకోవచ్చు అనమాట ఫస్ట్లో ఎవరైనా కొన్నా కూడా. సో ఈ పేపర్లన్నీ సైడ్కే చేసేద్దాం మనం, ఈ పేపర్లన్నీ సైడ్ చేసేద్దాం. అండ్ మనకు ఒక స్లిప్ కూడా రావడం జరిగిందనమాట. ఇది ఏం స్లిప్ అంటే మనకు 1 year వ్యారంటీ అయితే ఉంది. ఈ మీడియా మూడ్కి ఏమన్నా కూడా ప్రాబ్లం వచ్చినా కూడా మైక్ మన వాయిస్ అనేది క్లారిటీగా రాకున్నా కూడా ఈ పేపర్ తీసుకుపోయి ఆ షాప్లో మనం ఇస్తే వేరే ప్రోడక్ట్ అయినా ఇస్తాడు, లేకపోతే దీన్ని రిపేర్ చేసి అయినా ఇస్తాడు. ఏముందని దీంట్లో రిపేర్ చేయడానికి ఏం లేదు, వేరే ప్రోడక్ట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే వాళ్ళ దగ్గర నుంచి. సో ఇప్పుడు ప్రోడక్ట్ అయితే అన్బాక్సింగ్ చేసి చూద్దాం. సో చలో మనకు ఫస్ట్ ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇది మనకు డైరెక్ట్ గోప్రో మీడియా మోడ్, మనం వితౌట్ ఎనీ మైక్ లేకుండా డైరెక్ట్ ఈ మైక్ తోటి అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం అసలైన బ్రాండ్ ఐటమ్ని అయితే బయటకు తీద్దాం. సో చూడండి, ఇదే మన మీడియా మూడ్ మైక్ అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు చిన్న పిన్ను, అండ్ ఇక్కడ చూస్తున్నామంటే మనం ఇక్కడ మనకు త్రీ పోర్ట్స్ అయితే రావడం జరిగింది. 1 పోర్ట్ వచ్చేసి ఈ పోర్ట్ గురించి మనకైతే అంత తెలియదు అనమాట. అండ్ ఈ పోర్ట్ మనం డైలీ యూజ్ చేసే మన సిపిన్ మొబైల్ వే. సో ఇది సిపిన్ అనమాట, సిపిన్ పోర్ట్ ఇది. అండ్ ఇది మన ఇయర్ ఫోన్స్ మైక్వి. సో ఇవి మన ఇప్పుడు దీంతో మనకు ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. సో దీనికి ఇప్పుడు ఈ మీడియా మూడ్కి మనం అయితే మైక్ సెటప్ చేసి చూద్దాం. మోనో మైక్ ఏ విధంగా సెటప్ అవుతుందో ఒకసారి టెస్ట్ రైడ్ కూడా చేసి చూపిస్తా. వాయిస్ అనేది కూడా నార్మల్ మైక్తో ఏ విధంగా వస్తుంది, అండ్ ఆ మీడియా మూడ్తో ఏ విధంగా వస్తుంది, అండ్ మౌనో మైక్తో ఏ విధంగా వస్తుందో చూద్దాం. అండ్ నార్మల్ మైక్ కూడా 100 రూపీస్ మైక్ కూడా ఉంది మన దగ్గర. ఆ మైక్ తోటి ఏ విధంగా వస్తుందో ఒక్కసారి వాయిస్ అనేది ఏ విధంగా వస్తుందో మీరే కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నా. సో మౌనో మైక్ని అయితే ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. ఏం లేదు, మనం నార్మల్గా ఇట్లా చింపేస్తున్నాం అనమాట. ఒకవేళ ఇదే కనుక ఫ్రాడ్ వస్తే కూడా రీఫండ్ అయితే మనకు లభించడం కూడా సక్సెస్ఫుల్గా లభిస్తుంది అనమాట. సో దీని అయితే మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం. అందుకోసమే మీ అందరికీ మీరు ఏ ప్రోడక్ట్ అయినా ఆన్లైన్లో తీసుకున్నా కూడా ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ఖచ్చితంగా వీడియో అనేది తీసి పెట్టుకోండి, లేకపోతే తర్వాత ఏమైనా ఫ్రాడ్ వచ్చిందనుకో మీరే లాస్ అవుతారు. సో దీంతో అయితే మనకి ఏం పని లేదు. సో దీని అయితే తీసేద్దాం, దీన్ని తీసేసి సైడ్కి అయితే చేసేద్దాం అనమాట. సో ఇప్పుడు ఇందులోనే మన ప్రోడక్ట్, ఈ డబ్బా అయితే చూడండి ఎంత ఓల్డ్గా ఉందో, అండ్ ఎంత చెత్త అంటే మురికిగా ఉంది. ఈ డబ్బా అయితే చాలా బ్యాడ్ కండిషన్లో అయితే ఉంది. బట్ లోపల ఆ ప్రోడక్ట్ అయితే 100% పర్ఫెక్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నా. బట్ తెలియదు, ఫస్ట్ ప్రోడక్ట్ ఉంటుందో ఉండదో కూడా అది కూడా తెలియదు. సో అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఈ టేప్లతోటి పెద్ద దిమాగ్ ఖరాబ్ అనమాట. సో వెళ్ళింది మన బ్రాండ్ న్యూ ఐటమ్. సో చలో గాయ్స్, మన ఐటమ్ అయితే బయటకు వచ్చేసింది అనమాట. సో ఫస్ట్ ఈ పేపర్ అంటే ఏ విధంగా యూజ్ చేయాలి, ఏ విధంగా పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి అనేది ఈ ఒక సింపుల్ ట్రిక్ అనమాట. అండ్ ఇక్కడ ఒక ఏదో హ్యాపీ అని ఏదో సంథింగ్ హ్యాపీ అనే స్కానర్ అయితే రావడం జరిగింది. అదంతా లైట్ సైడ్కి పెట్టేద్దాం, ఇట్లా సైడ్కి పెట్టేద్దాం. ఇప్పుడైతే ఈ బ్యాగ్ని చూడండి ఒకసారి ఏ విధంగా ఉందో. ఖాళీ బుర్రపాడు బ్యాగ్ అయితే బ్రాండ్ న్యూగానే ఉంది, కానీ లోపల ఐటమ్ ఎట్లుందో చూద్దాం. సో ఓకే, సో ఫస్ట్ ఈ మోనో మైక్ని అయితే ఇప్పుడు మనం బయటికి అయితే తీయబోతున్నాం. ఒరిజినల్ కండిషన్లో ఉందా ఎట్లుందా అనేది ఇప్పుడు తీస్తేనే తెలుస్తుంది మనకు. సో ఫస్ట్ అయితే మనం ఈ బ్యాగ్లోకి వెళ్ళి, చిన్నదే పొట్టి బ్యాగ్ ఉంది అంతే. సో ఫస్ట్ అయితే మనం మైక్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాం. సో ఓకే, మైక్ అయితే వచ్చేసింది. మన పోర్ట్ది 3.5 mm అయితే ఉంటుంది. దీని కెపాసిటీ వచ్చేసి అంత ఉంటుంది. సో దాంతో పాటు వచ్చిన ఈ బ్రాండెడ్ న్యూ ఐటమ్ మోనో మైక్ అనమాట. సో ఇప్పుడు మన గోప్రోకి అయితే ఇది సెటప్ చేసి రైడ్ అయితే చేద్దాం అనమాట. సో చలో మన గోప్రోకి అయితే ఇప్పుడు సెటప్ అయితే చేయబోతున్నాం. మీడియా మోడ్, దీని ప్రైస్ వచ్చేసి అక్షరాల 8,000 రూపాయలు. అండ్ ఆ మోనో మైక్ మాత్రం మనకు 400కే దొరికిందనమాట. సో అది నా అదృష్టం అనుకోవాలి. దాని యాక్చువల్ ప్రైస్ అయితే 600 చిల్లర ఉంటుంది. మనమైతే ఆఫర్లో తీసుకున్నాం కాబట్టి 200 డిస్కౌంట్లో మనకు 400కి అయితే దొరికింది ఆ మైక్. సో ఐఎమ్ హ్యాపీ. ఇదైతే మనం గోప్రోకి అయితే సెటప్ అయితే చేద్దాం. మన దగ్గర హీరో 10 అయితే ఉంది. సో దానికైతే సెటప్ చేసి వ్లాగ్ అనేది స్టార్ట్ చేద్దాం అనమాట. మనం అయితే మన గోప్రోకి అయితే ఫిట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఆ ఈ మైక్ అయితే ఎక్కడ ఫిట్ చేయాలంటే, ఎప్పుడైనా చూసుకోండి ఇక్కడ ఒక క్లిప్ ఉంటుంది. ఈ క్లిప్ని పట్టుకొని ఈ పోర్ట్ సైడ్ అయితే ఈ క్లిప్ని అయితే మనం ఇట్లా ఫిట్ చేసుకోవాలన్నమాట. సో జాగ్రత్తగా చూడండి గాయస్. దీని ప్రైస్ ఇంకోసారి అయితే రివీల్ చేయబోతున్నా, 8,000 రూపాయలు. సో అవి కూడా అందులో కొన్ని సగం అమౌంట్ అయితే మనం అప్పు తీసి తీసుకోవడం ఎందుకు బ్రో అని మీరు అనొచ్చు. బట్ ఇది నాకు కావాలి. సో దానికోసమే మనం అప్పు చేసి మరీ తీసుకున్నాం అనమాట. ఫస్ట్ మనం ఇందులో ఇప్పుడు గోపురం అయితే ఇన్స్టాల్ చేసి వాయిస్ అండ్ ఎట్లా వస్తుందో మనం అయితే ఒక రైడ్ చేసి అయితే చూద్దాం అనమాట మన బైక్ మీద.
అండ్ ఇక్కడ చూస్తున్నారంటే ఇదే మన మీడియా మూడ్ మైక్. ఎప్పటి నుంచో కొందాం అని అనుకుంటున్నా, ఫైనల్గా ఈ రోజు అయితే కొనేసిన. సో నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. బట్ అప్పు ఎట్లా తీరుతుందో కూడా అది కూడా ఒక టెన్షన్గా ఉంది. ఏం పర్లేదు, ఖచ్చితంగా తీర్చాలి కదా, ఎప్పుడో ఒక్కప్పుడు అయితే తీర్చేద్దాం. సో ఇది మన GoPro Hero 10 అనమాట. కనిపిస్తుంది కదా GoPro Hero 10. ఇది మనం దగ్గర తీసుకొని 2 years అయితే కవర్ అవుతుంది ఈజీగా. సో ఇప్పుడు మనం దీన్ని మన కెమెరాలో అదే మన మీడియా మూడ్లో అయితే ఇన్సర్ట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఇక్కడ ఒక క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్ను అయితే మనం ఇట్లా కిందికి అన్నాం అనుకో, ఇది ఈజీగా వెళ్ళిపోతుంది. సో ఇది ఇట్లా ఈ విధంగా వెళ్ళిపోతే అండ్ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ టు సేమ్ మన GoPro కూడా ఇదే క్లిప్ ఉంది. సో ఈ క్లిప్ని ఈ విధంగా మనం యాజ్ ఇట్ ఈస్ ఇట్లా ఓపెన్ చేయాలి, మొత్తం తీసేయాలి, ఈ క్లిప్ని మొత్తం తీసేయాలి బయటికి. ఇట్లా తీసేసిన తర్వాత ఆ మీడియా మూడ్ అనేది మనం చేతిలో తీసుకొని ఈ విధంగా అయితే ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట. కనిపిస్తుంది కదా మీకు ఈ పోర్టు అండ్ ఇక్కడ మన GoPro మీద ఉన్న ఈ పోర్ట్, GoProకున్న ఈ పోర్ట్ అండ్ ఇక్కడ ఉన్న ఈ పోర్ట్, మన మీడియా మూడ్కున్న ఈ పిన్ అయితే రెండింటిని ఈ విధంగా అయితే ఇట్లా మనం కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇట్లా లోపలికి పెట్టేయాలి మెల్లగా. సో ఇట్లా పెట్టేసిన తర్వాత ఒక బ్లింక్ అయితే అవుతుంది అనమాట. మనం ఆన్ చేసిన తర్వాత ఒక బ్లింక్ అనే సౌండ్ అయితే మనకు రావడం జరుగుతుంది. సో ఫైనల్గా మనం GoPro అయితే ఇన్సర్ట్ చేసేసినాం. ఫైనల్గా మన GoPro అయితే మీడియా మూడ్లో అయితే పెట్టేసినాం అనమాట. సో చూడండి ఇక్కడ మన క్లిప్ అయితే ఇట్లా పెట్టేసినాం అనుకో, ఇక సెటప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక రైడ్ అయితే చేద్దాం అండ్ వాయిస్ క్వాలిటీ ఎట్లుందో అండ్ నార్మల్గా ఎట్లుందో, ఈ మైక్ తోటి ఎట్లా వస్తుందో, పోర్ట్ మైక్ తోటి ఎట్లా వస్తుందో చూద్దాం. సో రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం అనమాట. అంతకు ముందు మనం అయితే మైక్ అయితే ఇంట్రొడ్యూస్ చేద్దాం, మైక్ని అయితే చూపిద్దాం అనమాట. దానికి కావాల్సిన మైక్ అయితే ఇది తీసుకొచ్చిన, ఇది ఆడియో కేబుల్ టైప్ C. ఇది 3.5 mm రికార్డింగ్ అయితే చేస్తుంది అనమాట. అండ్ ఇది మన నార్మల్ మైక్ అనమాట. ఇప్పుడు దీన్ని మనం మన GoProలో అయితే ఫిట్టింగ్ చేసి ఒక రైడ్ అయితే చేద్దాం. సో ఈ మోనో మైక్ని ఈ మన వెగా హెల్మెట్లో అయితే ఫిట్టింగ్ చేసి చూద్దాం. మనం ఆల్రెడీ ఈ బెల్ట్ అయితే తీసుకున్నాం మన మోటో వ్లాగింగ్ కోసం. ఆల్రెడీ మనం మోటో వ్లాగ్ చేస్తున్నాం కాబట్టి ఈ బెల్ట్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఇప్పుడు ఈ మోనో మైక్ని మనం అయితే హెల్మెట్లో ఏ విధంగా ఫిట్టింగ్ చేస్తామో చూపిస్తాను అనమాట. చూడండి, ప్యాడ్ని అయితే మొత్తం ఇట్లా రిమూవ్ చేసేయాలన్నమాట. సో ఇట్లా రిమూవ్ అయిపోయిన తర్వాత ఈ మైక్ని అయితే మనం ఇట్లా ఈ విధంగా ఇక్కడ పెట్టుకోవాలి. దాని తర్వాత ఈ వైర్లు ఉన్నాయి కదా, ఇవన్నీ వైర్లతో మనకేం యూజ్ లేదన్నమాట. సో ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ మొత్తం ఇట్లా బిండా చేసుకొని మనం ఈ విధంగా లోపల పెట్టేసినాం అనుకో, సెటప్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈ విధంగా లోపల పెట్టేయాలి మన చెవుల కాడ. మన మైక్ వచ్చే వైర్ ఈ విధంగా లెంత్ ఉందా లేదా అనేది చూసుకొని దాని తర్వాత ఈ ప్యాడ్స్ని అయితే ఈ విధంగా ఇక్కడ క్లిప్స్ అయితే ఉన్నాయి లోపల, ఈ క్లిప్స్ని అయితే గట్టిగా ఇట్లా ప్రెస్ చేసినాం అనుకో, మైక్ అనేది మనకు సెటప్ అయితే అయిపోతుంది. మన మైక్ వచ్చేసి ఈయన్నే మనం నోటి దగ్గర అయితే పెట్టుకున్నాం. ఇది 360 degrees వర్క్ చేస్తుంది అనమాట మైక్. సో ఈ విధంగా ఇంకో క్లిప్ అయితే ఇట్లా ప్రెస్ చేసుకున్నాం అనుకో, సెటప్ అయితే రెడీ అయిపోయింది. ఈ క్లిప్ అయితే మనకు మీడియా మూడ్ తోటే రావడం జరిగింది. ఈ క్లిప్ని ఈ విధంగా అయితే ప్రెస్ చేసి దాని తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే ప్రెస్ చేసినాం అనుకో టైట్ అయిపోతుంది. దాని తర్వాత ఈ లబ్బర్ని ఈ విధంగా గట్టిగా పెట్టుకోవాలి, ఎందుకంటే ఊడదనమాట, ఇది వెరీ స్ట్రాంగ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం GoProని అయితే ఫిట్ చేద్దాం అనమాట. ఇక్కడనే GoPro ఫిట్ చేసి చూపిస్తా. చలో. సో ఈ విధంగా మనం మౌనో మైక్ అయితే వైర్ ఈ విధంగా పెట్టుకున్నాం అండ్ మన GoPro అయితే ఈ విధంగా సెటప్ అయితే అయిపోయింది. చలో ఒక రైడ్ అయితే చేసి చూపిస్తాం. మైక్ అండ్ వీడియో క్వాలిటీ ఏ విధంగా వస్తుందో ఆల్రెడీ మన లోపల అయితే ఇక్కడ ఉంది చూడండి, మన మైక్ మన వాయిస్ మాట్లాడేది. ఇక్కడ మన వాయిస్ అనేది రికార్డ్ అవుతుంది అండ్ ఇక్కడికి వెళ్ళి లోపలికి అయితే దూరిపోతుంది అనమాట సింపుల్గా. సో ఇప్పుడు మనం ఒక రైడ్ చేసి అయితే చూద్దాం వాయిస్ ఏ విధంగా వస్తుందో. మీరు మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిందిగా కోరుతున్నా. ఇది మన GoPro Hero 10. చలో ఒక రైడ్ అయితే వేద్దాం అనమాట. చలో గాయ్స్, మన సెటప్ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా మన సెటప్ అయితే ఉందన్నమాట. సో చూడండి, సెటప్ అయితే ఈ విధంగా చేసుకున్నాం. మనం మోనో మైక్ కూడా వేసుకున్నాం. ఇప్పుడు ఈ వాయిస్ అనేది మన మోనో మైక్లో అయితే రికార్డ్ అవుతుంది. మన బైక్ని అయితే రైడ్ వేసి చూద్దాం అనమాట. సో ఎటు సైడ్ వెళ్దాం మనం. సో మన బైక్ ఇది ఫ్రంట్ వ్యూని అయితే చూడకండి, నా వాయిస్ ఏ విధంగా వినిపిస్తుందో అది మాత్రమే చెప్పండి మీరు. సో చలో మనం ఒక 20 స్పీడ్లో అయితే పోయి వాయిస్ చెకప్ అయితే చేద్దాం. అండ్ సో చలో 20కి అయితే రీచ్ అయిపోయినాం మనం. మన బైక్ వాయిస్ అండ్ మన నార్మల్ వాయిస్ అనేది ఏ విధంగా వస్తుందో మీరే చెప్పండి. అండ్ చలో ఇప్పుడు రిటర్న్ అయితే తిప్పుకొని మా ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్దాం. మన వాయిస్ ఫస్ట్, మనం వాయిస్ కోసమే ఉన్నాం కాబట్టి వాయిస్ అనేది ఏ విధంగా వస్తుందో మీరు చెప్పాలి, పక్కా చెప్పాలి. సో వీడియో అయితే చూడకండి, జస్ట్ నా వాయిస్ అనేది మాత్రమే వినండి. ఏ విధంగా స్పష్టంగా వినిపిస్తుందా మోనో మైక్ తోటి అండ్ నార్మల్గా ఏ విధంగా వినిపిస్తుందో చెప్పండి. ఏమైనా సౌండ్స్ వస్తున్నాయా, విండ్ వైజర్ సౌండ్స్ కానీ ఏమైనా నార్మల్గా సౌండ్స్ వస్తూ ఉంటే మీరు ఖచ్చితంగా చెప్పాల్సిందిగా కోరుతున్నా.
మౌనో మైక్ వాయిస్ అయితే ఏ విధంగా వినిపిస్తుందో మీరే చెప్పండి. వీడియో అయితే ఏం చూడకుండా జస్ట్ వాయిస్ అనేది ఏ విధంగా వస్తుందో అది మాత్రమే అబ్జర్వ్ చేసి చెప్తే చాలా అన్నమాట. ఇది మన మోనో మైక్ నుంచి మనం రికార్డ్ చేస్తున్న మన వాయిస్ ఇది. సో ఒక 50లో పోయి మన వాయిస్ అనేది మోనో మైక్ నుంచి ఏ విధంగా రికార్డ్ అవుతుందో మీరే చెప్పండి. మనం ఒక 50 టాప్ స్పీడ్ అయితే కొడదామన్నమాట. అంటే కొంచెం స్పీడ్ వెళ్తే అదే ఆటోమేటిక్లీ 50కి అయితే రీచ్ అవుతుంది. మన వాయిస్ అనేది ఏ విధంగా వస్తుందో మీరే చెప్పండి. వీడియో అయితే మనకు ఇక్కడ కంఫర్టబుల్గా లేదు, గోప్రో అయితే సెటప్ అయితే చేసుకున్నా కానీ. సో మన వాయిసే ఇప్పుడు మనకు ఇంపార్టెంట్ అనమాట. వాయిస్ అనేది మనకు ఏ విధంగా వినిపిస్తుంది అనేది మనకు కావాలి. ఎందుకంటే మనం మోటో వ్లాగింగ్ చేసినప్పుడు మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ మన వాయిసే కాబట్టి వాయిస్ టెస్ట్ అయితే చేస్తున్నా. వాయిస్ అనేది ఏ విధంగా వస్తుందో చెప్పండి, అంతే చాలు. సో ఇది మన మోనో మైక్ నుంచి వచ్చే వాయిస్ అనమాట. చలో ఇప్పుడు మన లోకల్ మైక్ నుంచి అదే మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేస్తున్న మైక్ నుంచి అయితే రికార్డింగ్ అవుతుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ వచ్చేసి ఎట్లుందో మీరే చెప్పండి. మైక్ నుంచి రికార్డింగ్ వాయిస్ అయితే నాకు వినిపించలేదు అనమాట. సో నేను మాత్రం హెల్మెట్ వేసుకున్నా, దాని వైజర్ కూడా వేసుకున్నా, గట్టిగానే మాట్లాడుతున్నాను అనమాట. సో మరి మీకు ఏ విధంగా వినిపిస్తుందో మీరే కామెంట్ చేసి చెప్పాల్సిందిగా కోరుతున్నా. అసలు నాకైతే అర్థమైతే లేదు కానీ మనమైతే మాట్లాడుకుంటూ పోతున్నాం. అండ్ వాయిస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. మనం మన చెరువు దగ్గరికి అయితే వచ్చేసాం, అదే మా ఊరి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఫైనల్గా వ్యూ అయితే చూడండి. మన వాటర్ ఫాల్స్, మన బైక్ రైడింగ్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. సో అరవై మీద వాయిస్ ఎట్లా వచ్చిందో ఇక మీరే చెప్పాల్సిందిగా కోరుతున్నా. సో ఇప్పుడు వితౌట్ మైక్ అయితే మనం బైక్ రైడ్ చేద్దాం. సో గాయ్స్ ఇప్పుడు మనం మీడియా 3 మైక్ అయితే డైరెక్ట్ మైక్ నుంచి రికార్డింగ్ చేస్తాం అనమాట. సో మనం ఏ ఎక్స్టర్నల్ మైక్స్ అయితే యూజ్ చేస్తలేం. సో మన బైక్ మీద అదే మన మీడియా 3 తోటి వచ్చిన మైకే యూజ్ చేస్తున్నాం కాబట్టి అదే మైక్ మీద మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. వాయిస్ ఎట్లా వస్తుందో చెప్పండి మరి మీరే. మనం కొంచెం ఒక టాప్ 60 మీద అయితే వెళ్దాం అనమాట. సో 60 మీద గాలి హెల్మెట్ లోపలికి అయితే గాలి దూసుకొస్తుంది. మరి మన మీడియా 3 మైక్లోకి మన వాయిస్ కరెక్ట్గా వినిపిస్తుందా వినిపిస్తలేదా అనేది మీరు మాత్రమే చెప్పాల్సిందిగా కోరుతున్నా. వాయిస్ ఎట్లా వస్తుందో చెప్పండి మరి. సో బాగా వస్తుందంటే ఇట్లనే కంటిన్యూ చేద్దాం. సో ముందరనే ముంగిస్తా, వామ్మో బాయ్ సార్, ముంగిస్తా సార్. సో చలో మనమైతే రిటర్న్ అయితే మనం ఇంటికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు 70 మీద అయితే కొడదాం. స్ట్రేట్ రోడ్ వస్తుంది. ఆ స్ట్రేట్ రోడ్ మీద అయితే మినిమం టాప్ స్పీడ్ అయితే లేపుదాం. మన బైక్ సిబి సైన్, మన ఇంకో బైక్ అయితే ఇంట్లోనే ఉందన్నమాట. సో దాన్ని తీయలేక దీన్ని అయితే తీసుకొచ్చిన. ఇప్పుడు ప్రస్తుతానికి మన బైక్ సౌండ్ అయితే ఫుల్ వస్తుందన్నమాట. అండ్ ఇంకో సౌండ్ ఇది వచ్చేసి ఈ గజ్జలు గలగల అంటున్నాయి. సో వాయిస్ ఎట్లా వస్తుందో మీరే చెప్పాలి. సో ఎవరైనా మోటో వ్లాగింగ్ చేయాలనుకుంటే వాళ్ళకు ఫస్ట్ కావాల్సింది వాయిస్ క్లియర్గా రావడం మాత్రమే. వాయిస్ నాయిస్ లేకుండా రావడం మాత్రమే ఫస్ట్ కోరుకుంటారు. సో దానికోసమే మనమైతే ఒక ప్రోడక్ట్ అయితే తీసుకున్నాం. చూడండి, మీడియా 3 అయితే ఖచ్చితంగా మోటో వ్లాగింగ్కి గోప్రో యూజ్ చేసే వాళ్ళకు తప్పనిసరిగా ఇది అయితే ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఎందుకంటే వాయిస్ రిడక్షన్ అనేది, వాయిస్ నాయిస్ అనేది అన్నీ రిమూవ్ చేసి మనకు వాయిస్ని అయితే చాలా క్లియర్గా అవడం జరుగుతుంది. సో దానికోసమే మనం ఈ మీడియా 3 అయితే తీసుకున్నాం, యూజ్ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నా. సో వాయిస్ అయితే నాయిస్ లేకుండా అయితే వస్తుంది నిజంగానే. సో దీని ప్రైస్ వచ్చేసి మనకు 8,000కు తీసుకున్నాం. మనం అది కూడా ఆఫ్లైన్లో తీసుకున్నాం. ఎక్కడ అంటే హరిదాస్ మార్కెట్, హైదరాబాద్. సో అక్కడికి పోయి అంటే మనం ఫోన్ కాల్స్ మాట్లాడి మరీ పోయి తీసుకొచ్చినాం. సో దీని ప్రైస్ వచ్చేసి అంత అన్నమాట. సో తప్పనిసరిగా దీన్ని అయితే యూజ్ చేయాలి. ఇది ఒక బెస్ట్ ప్రోడక్ట్ అన్నమాట. నేను చెప్తున్నా కదా, వాయిస్ లేకుండా క్లియర్గా రావాలంటే ఇది ఒక బెస్ట్ ప్రోడక్ట్. యాక్షన్ కెమెరాకు నువ్వు 120 కాదు 200 స్పీడ్లో కొట్టినా కూడా వాయిస్ అనేది క్లియర్గా వస్తుంది. సో నేను ఎన్నో యూట్యూబ్ వీడియోస్ అయితే చూసిన తర్వాతనే దీన్ని బై చేసిన. మీరు కూడా నా వీడియోనే కాకుండా మరి ఎన్నో వీడియోస్ అయితే చూడండి దీని మీద. ఒకవేళ మీరు యాక్షన్ కెమెరా సైడ్, రైడింగ్ సైడ్, వ్లాగ్ సైడ్ పోవాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా, అది కూడా గోప్రో యూజ్ చేయాలనుకుంటే మాత్రమే ఇది అయితే మీకు ఖచ్చితంగా యూజ్ చేయాల్సిందే. మీడియా 3 నుంచి వాయిస్ ఏ విధంగా వచ్చిందో మీరే చెప్పాలి కదా. సో కామెంట్ రూపంలో చెప్పరా. సో వాయిస్ ఎట్లా వచ్చిందో చెప్పండి, మైక్ తోటి ఎట్లా వచ్చింది అండ్ వితౌట్ మైక్ తోటి ఎట్లా వచ్చిందో మీరే చెప్పాల్సిందిగా కోరుతున్నా. సో వాయిస్ ఏ విధంగా వచ్చిందో చెప్పండి. సో మనం అది చేంజ్ చేసుకుందాం, బాగాలేదంటే చేంజ్ చేసుకుందాం.
బాగుందంటే ఇట్లనే కంటిన్యూ చేద్దాం. వీడియో ఎట్లుందో చెప్పండి, మరి వాయిస్ ఎట్లుందో. ఫస్ట్ వాయిస్ గురించి మనం మీడియా 3 అయితే తీసుకున్నాం అనమాట. సో వాయిస్ ఎట్లుందో చెప్పండి మీరే. చలో ఇక మనం వీడియో అయితే ఎండ్ చేద్దాం.